చేసి మన దగ్గర ఉన్న అయస్కాంతం ఏ షేప్లో ఉన్నా సరే చిన్న ముక్కలైనా సరే వాటిని బీరువాకి ఒక సైడ్ కార్నర్లో అంటే కనిపించకుండా ఒక సైడ్ పెట్టేసుకుని దానికి సేఫ్టీ పిన్ ఇలా అతికించి ఉంచామనుకోండి, మనకి ఈ పిన్ అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా టక్కున తీసుకొని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మన డైలీ లైఫ్లో యూజ్ అవుతూనే ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత టిప్ వచ్చేసి పిల్లలు యూజ్ చేసే ఎరేజర్ అనమాట. ఇలా వాళ్ళు కొద్ది రోజులు వాడిన తర్వాత నల్లగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఇష్టపడరు దాన్ని యూజ్ చేయడానికి. అలాంటప్పుడు ఈ ఎరేజర్ పైన కొద్దిగా ఆయిల్ అనేది చుక్కలు వేసేసి మనం ఇలా రుద్దామనుకోండి, రుద్దినట్లుగా చేసేసామనుకోండి, ఆ ఎరేజర్కి ఉన్న నలుపు అనేది ఈజీగా పోతుంది అనమాట. ఈజీగా పోయి ఆ ఎరేజర్ యాజిటీగా తెల్లగా అయితే వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఆ నలుపుదనం పోయిన తర్వాత కూడా ఇది కొంచెం జిడ్డుగా ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. అంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి. అందుకని ఎరేజర్ పైన కొద్దిగా బియ్యం పిండిని వేసి ఇలా మనం కదిలించామనుకోండి, ఆ ఎరేజర్ మొత్తానికి కూడా బియ్యం పిండి అంటుకొని ఆ జిడ్డు అంతా పోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎరేజర్స్ యాజ్ ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా హ్యాపీ. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కూడా బియ్య పిండితోనే అనమాట. అదేంటి అంటే అగ్గిపెట్టెని కొద్ది రోజులు వాడిన తర్వాత కానీ లేకపోతే వాడకుండా మనం పక్కన పెట్టేసినా సరే దాంట్లోకి చెమ్మ అయితే వచ్చేస్తుంది కదా, అలా వచ్చినప్పుడు అగ్గిపుల్లలు సరిగా వెలగకుండా ఉంటాయి కదా. అలాంటి టైంలో అంటే అగ్గిపెట్టెని ఓపెన్ చేయకుండా ఉన్న పక్కన పెట్టేసినా సరే అందులో కొద్దిగా బియ్య పిండి వేసేసి మనం అలా పెట్టేసామనుకోండి, ఒకవేళ చెమ్మ వచ్చినా సరే పిండి ఉండటం వల్ల అగ్గిపుల్లలు మెత్తగా అయిపోకుండా ఇలాగ మనం ఎప్పుడు వెలిగిందైనా సరే చక్కగా వెలుగుతాయి.